నా పేరు కడల సత్యనారాయణ. కడాల సత్యనారాయణ గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పుడు వరకు? పరిపాలన చాలా సూపర్గా ఉంది. సూపర్ 6 ఎలాగుందో పరిపాలన కూడా సూపర్ 6గా ఉంది. అంటే ఏ విధంగా బాగుందండి? ఏ విధంగా అంటే రాజధాని పనులు స్టార్ట్ అయినాయి. ఓకే. నెక్స్ట్ పోలవరం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇవాళ కొన్ని కంపెనీలు రాబోతున్నాయి. ఓకే. తర్వాత ఒక్కోటి సూపర్ 6లు స్టార్ట్ చేసుకొస్తున్నాడు. పరిపాలన ఆ విధంగా లెక్కేసుకుంటే అన్నిందాలా బాగుంది. అంటే సూపర్ 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు ఇప్పుడు వరకు? ఇప్పుడు ఆల్రెడీ 2, 3 స్టార్ట్ అయినాయి. ఏది ఇంచుమించు వస్తుంది. పింఛన్ ఒకటి వచ్చింది. మన గ్యాస్ ఉచిత విధానం. అది ఒకటి అమలైంది. తర్వాత ఉచిత ఇసుక కానీ భోజనం అన్నా క్యాంటీన్ అది స్టార్ట్ అయింది. ఒకటి స్టార్ట్ చేసుకొస్తున్నాడు కదా. అన్న క్యాంటీన్ వల్ల ఉపయోగం లేదు, పాడైపోయి పెడుతున్నారు దాంట్లో అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. అటువంటిది ఏమీ లేదు. వెళ్ళి తిన్నవాడు తెలుస్తుంది ఆ రుచి ఏంటో, ఆ విధానం ఏంటో. పాడైపోయినోడు ఒకసారి వెళ్తాడు, రెండోసారి వెళ్ళడు కదా. మరి దానికి ఎందుకు అక్కడ పెట్టి కాడికి జనాలు లైన్లో ఉండి ఎందుకు వెళ్తున్నారంట? పాడైపోయిన దాని కాడికి ఎవడో వెళ్ళడు అక్కడికి. మరి బాగుంటేనే కదా వెళ్ళేది అక్కడికి జనాలు. సామాన్యుడికి ఉపయోగకరంగా ఉందంటారు అది? బాగాను. అది లేనటువంటి వాడికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది, ఉన్నవాడికి ఏం తెలుస్తుంది అది. మరి పథకాల విషయంకి వస్తే ఇంకా సరిగ్గా అందట్లేదు. ఉచిత ఇసుక అన్నారు, ఇసుక ఏమి అందుబాటులోకి రావట్లేదని చెప్పేసి అన్నారు. అది కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా నెమ్మదిగా. ఇది వరకు మన పొలాల్లో మట్టి తవ్వుకోవటానికి మనకు హక్కు ఉండేది కాదు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చేది. నెక్స్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ ట్రక్ మట్టి ఓకే. మనం సొంతంగా తవ్వుకుంటాగా హక్కు ఉండేది కాదు. ఇప్పుడు ఎలా మన మట్టి మన హక్కు అన్న టైప్లో ఉంది ఇవాళ. మారిందంటారు పరిపాలన? మారింది. అన్ని ఇందాలు ఇవాళ స్వేచ్ఛగా తిరుగుతున్నారు జనాలు. ఓకే. ఇది వరకు భయపడితే తిరిగేవారు. మరి వచ్చాక సరుకుల రేట్లు బాగా పెంచేశారు, ప్రజలను ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అన్నారు కదా. ఎక్కడది? వాళ్ళు ఏనో ఆ జగన్ గడ్డ ఉన్నప్పుడు లేవా రేట్లు? ఇప్పుడే కామన్ అది. ఆడి ఇంట్లో నుంచి ఎవడో తెచ్చేవాడో ఎవడోనో అది రీజనబుల్ ఎలా నడుస్తుంది, అది ఎలా నడుస్తుంది. గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? పరిపాలన పథకాలు ఇస్తే సరిపోయింది. రోడ్డు వేసేవాడా, ఏం వేసేవాడాడు? రోడ్డు ఏమైనా వేసేవాడా? ఇవాళ రోడ్లు చూడండి. రేపు జనవరికి రోడ్లు ఎలా ఉంటాయో మీకే తెలుస్తుంది. మీరు ప్రయాణం చేస్తున్నారు కదా, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని రోడ్లు వేసుకొస్తున్నాడో 820 కోట్లు 850 కోట్లు ఇవాళ సెలక్షన్ చేశాడు రోడ్ల నిమిత్తం. జనవరికి రోడ్లు అన్నీ పూర్తి అవ్వాలని చంద్రబాబు నాయుడు వాగ్దానం అసెంబ్లీలో చెప్పాడు. ఇప్పుడు అలాంటివి అన్నీ రోడ్లన్నీ స్పీడ్గా వర్క్ అవుతున్నాయి. అంతకుముందు రోడ్డు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. ఇవాళ ఎవరికో పింఛన్ ఇచ్చేస్తున్నాను, ఎవరికో ఏదో ఇచ్చేస్తున్నానంటే చేసుకుంటే అయిపోయిందా? అందుకే కదా ఇవాళ 11 సీట్లకి అలాగ అయిపోయాడు. అంటే 11 సీట్లు కూడా ప్రజా తీర్పు కాదు, వీళ్ళు ఈవీఎంలు మోసం చేశారని చెప్పేసి ఆ 151 సీట్లు వచ్చినాయి అన్నారు చూడు. ఆ రోజుల్లోనే ఆ వేల రోజుని ఆడి ఈవీఎంల కాడ ఆడి స్కామ్ చేసి ఉంటే ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు అదే చేసి ఉంటాడు. అర్థమైందా? ముందు ఆ రోజున చేసి ఉంటే ఈ రోజుని చంద్రబాబు నాయుడు అదే చేసి ఉంటాడు. అంతే జరిగింది అది. ఇప్పుడైతే బాగానే ఉందంట. సూపర్.